హాయ్ గైస్, బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి మూవీస్ ఫ్లాప్ కావడంతో చాలా మంది ఇక ప్రభాస్ పని అయిపోయింది, ఇక ప్రభాస్ హిట్ కొట్టలేడు అన్నారు. అదే ఇప్పుడు తిప్పి కొడితే సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇది ప్రభాస్ రేంజ్ అంటే అనేలా చేశాడు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. హిట్ కొట్టలేడు అన్న ప్రతి ఒక్క నోరుని మూతపడేలా చేశాడు. సార్ ఒక్కటే కాదు, ప్రభాస్ గారి రాబోయే అప్కమింగ్ మూవీస్ తో రికార్డ్స్ ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. మరి ఆ రాబోయే ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ ఏవో మనం ఇప్పుడు చూద్దాం. మీరు అనుకున్నట్టు ప్రభాస్ గారివి రెండో మూడో లేవు, ఏకంగా 8 సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఆ 8 సినిమాలు ఏవో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ దాకైతే చూడండి. వీడేంటి 8 సినిమాలు అంటున్నాడు, అసలు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనుకోకండి, నేను చెప్పేది నిజం. ఇప్పటి వరకు ప్రభాస్ గారు ఒప్పుకున్నవి 8 సినిమాలు. ఆ 8 సినిమాల గురించి క్లియర్ గా డీటెయిల్ గా అయితే నేను చెప్తాను. వీడియోని లాస్ట్ దాకా చూడండి, మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. నెంబర్ 1 కల్కి 2898 ఏడి. ఈ మూవీ మన నాగశ్విన్ గారి డైరెక్షన్ లో వస్తుంది. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ వీడియో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. గ్లిమ్స్ వీడియోతో ఈ మూవీ మీద ఒక రేంజ్ లో హైప్ అయితే పెంచాడు మన నాగేష్. మరి టీజర్ ట్రైలర్స్ వస్తే ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తారో నేను చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ ఏప్రిల్ మంత్ లో వస్తుంది. ఈ మూవీ 2024 మే 9న రిలీజ్ అవుతుంది. నెంబర్ 2 రాజా సాబ్. ఈ మూవీ మన మారుతు గారి డైరెక్షన్ లో అయితే వస్తుంది. మారుతు గారి రీసెంట్ మూవీస్ ఫ్లాప్ అయినా, ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అయినా, మారుతు గారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారంటే అది ప్రభాస్ గారి గొప్పతనం అని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ తో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. డైనోసర్ గా చూసిన ప్రభాస్ ని మళ్ళీ డార్లింగ్ గా చూస్తున్నామని ఫ్యాన్స్ కి అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ మూవీ 2024 లాస్ట్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఎవ్రీ ఇయర్ కి 2 మూవీస్ రిలీజ్ చేస్తానని చెప్పారు. ఈ ఇయర్ లో మనకి కల్కి రిలీజ్ అవుతుంది, అలాగే ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 3 సలార్ శౌర్యంగ పర్వం. సలార్ మూవీ బీభత్సంగా ఉంది అనుకుంటే మన ప్రశాంత్ నీల్ గారేమో ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే, సలార్ 2 ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సలార్ 2 కోసం ఒక రేంజ్ లో ఎదురు చూస్తుంటే ఆ మాటలతో సలార్ 2 కోసం ఇక ఆగలేనంతగా చేశాడు మన ప్రశాంత్ నీల్ గారు. ఈ మూవీ 2025 ఫస్ట్ లో రిలీజ్ అవుతుంది. ప్రశాంత్ నీల్ గారు షూట్ తొందరగా పూర్తి చేసి తొందరగా రిలీజ్ చేయండి చాలు, అన్ని రోజులు అంటే ఆగలేం మరి. నెంబర్ 4 స్పిరిట్. ఇప్పుడు చెప్పుకున్న అన్ని మూవీస్ కోసం ఎదురు చూసేది ఒక లెవెల్ అయితే స్పిరిట్ ఒక్క మూవీ కోసం ఎదురు చూసేదే ఇంకో లెవెల్. యానిమల్ మూవీని ఒక రేంజ్ లో ఉందనుకుంటే మన సందీప్ గారేమో అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ కంటే వైలెంట్ గా ఉంటుంది స్పిరిట్ మూవీ అని అన్నారు. మూవీస్ మీద ఇంత హైప్ పెంచితే ఆ మూవీస్ వచ్చేలోపు ఆ హైప్ తోటే పోయేలా ఉన్నాం. ఈ మూవీ 2025 లాస్ట్ లో రిలీజ్ కావచ్చు. నెంబర్ 5 కల్కి 2. కల్కి మూవీని 2 పార్ట్స్ గా తీస్తున్నారు. ఇది చెప్తే నమ్ముతారో నమ్మరో, పార్ట్ 1 తో పాటు పార్ట్ 2 షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇది నిజం. పార్ట్ 2 ది షూటింగ్ పూర్తి కాలేదు, కానీ జరుగుతుంది. పార్ట్ 1 ది ఎప్పుడో పూర్తయిపోయింది. ఇది అబద్ధం అనుకోకండి, ఇది నిజం. పార్ట్ 1 తో పాటు పార్ట్ 2 షూటింగ్ కూడా చేస్తున్నారు. పార్ట్ 1 ది ఎప్పుడు అయిపోయింది, పార్ట్ 2 ది ఇంకా జరుగుతుంది. మరి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెయిట్ చేయాలి. నెంబర్ 6 సిద్ధార్థ్ ఆనంద్ గారితో కూడా ఒక మూవీ అయితే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ గారు ఎవరైనా అనుకుంటున్నారా? వార్ పఠాన్ ఫైటర్ ఈ మూవీస్ తీసిన డైరెక్టరే సిద్ధార్థ్ ఆనంద్ గారు. ఆయనతో కూడా ఒక మూవీ అయితే ఉంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది మైత్రి మూవీ మేకర్స్. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావాలంటే ఇప్పటిదాకా చెప్పుకున్న మూవీ షూటింగ్స్ అయితే అయిపోవాలి. నెంబర్ 7 హను రాఘవపుడి గారు. హను రాఘవపుడి గారితో కూడా ఒక మూవీ అయితే ఉంది. ఆయన ఎవరంటే సూపర్ హిట్ లవ్ స్టోరీ సీతారామ మూవీ తీసిన డైరెక్టరే హను రాఘవపుడి గారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది మన కల్కి మూవీని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళే. ఈ మూవీ కూడా ఒక సూపర్ హిట్ లవ్ స్టోరీ మూవీగా ఉండబోతుంది. నెంబర్ 8 లోకేష్ కనకరాజు గారు. ఇది నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనకరాజు గారితో ఒక మూవీ ఉందని చాలా మందికి తెలుసు. మరి ఈ మూవీని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో తెలియాల్సి అయితే ఉంది. చూశారు కదా ప్రభాస్ గారి 8 అప్కమింగ్ మూవీస్ అయితే ఇవి. నేను ఇంకా ఏదైనా మర్చిపోయింటే కింద కామెంట్ అయితే చేయండి. నేను చెప్పిన 8 సినిమాల్లో ఏది అబద్ధం అయితే కాదు, అన్ని కూడా ప్రభాస్ గారు ఒప్పుకున్నవే. మరి ఈ 8 సినిమాల్లో మీరు ఎక్కువ ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకో వీడియో చేయడానికి సపోర్ట్ గా అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఏ హీరో అయినా అప్కమింగ్ మూవీస్ గురించి వీడియో చేయాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అయితే చేస్తా.